మనకు మనకు కడ వరకు ఎవరో తోడు. మనం ఎప్పుడైనా అనుకున్నామా? ఆలోచిస్తామా ఇలాగా? మనం ఎవరొస్తారు మనకు కూడా? మన స్నేహితులు గాని, మన తల్లిదండ్రులు గాని, మన మిగతా బంధాలు అనేక బంధాలు మనకుంటాయి. ఆ బంధాలన్నీ ఎవరైనా మనకి ఎక్కడి వరకు వస్తారో రారు. అనేక మంది మేధావులు, తెలివి రాజులు అనేక మంది చెప్పారు. ఇక్కడి వరకు, ఇక్కడి వరకు ఈ చితి వరకే వస్తారు. కడ వరకు వచ్చేవాళ్ళు ఎవరు లేరని చెప్తారు. నిజమే కదా అది. మనం సంపాదించుకున్న సంపద రాదు. మన జీవితం అంతా ధారపోసి సమకూర్చుకున్న వస్తు వాహనాదులు గానీ, సంపదలు గానీ ఏయి మన వరకు కడ వరకు రావు. అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. ఏది మనం తీసుకెళ్ళలేం. మరి మనతో తోడు మనతో వచ్చేదేంటంటే మనం చేసుకున్న మంచి కర్మలు. మన ఫలితాలు వస్తాయి. మంచి కర్మలు, పుణ్యకర్మలొస్తాయి. అలాగే చెడ్డ పనులు చేశామనుకోండి, చెడ్డ కర్మల ద్వారా మనం అనేక పాపాన్ని మూటగట్టుకుంటే అది కూడా కూడా తప్పకుండా వస్తది. ఇవి తెలుసుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి? మన కూడా వచ్చేదాన్ని మనం పోగేసుకోవాలి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనేక సార్లు మనకి అడ్డుకొని మనల్ని గట్టెక్కిస్తూ ఉంటది. అలాగే ఇప్పుడు కూడా మన తదుపరి ప్రయాణంలో మనతో వచ్చేదాన్ని మనం చూసుకోవాలి. ఏ ఏ కర్మలు చేస్తే మన ఫలితాలొస్తాయో అనేక మంది మనకి పెద్దలు, ఋషులు అనేక అదే ఇంట్ల ద్వారా మనకు తెలియజేశారు. కొంచెం మనం దాని మీద ఆలోచన పెట్టి, దాన్ని బుద్ధిగా ఎక్కించుకొని, మనం మన పనుల్లో, మన కర్మల్లో మంచి కర్మలు చేయాలి. ఇతరులకి నుంచి ఆశీస్సులు పొందాలి. ఆశీర్వాదానికి ఎంతో గొప్ప బలం ఉంది. దానికై మనం ఏం చేయాలి? సహజ సిద్ధంగా మనం ఇతరులకు సహాయం చేయాలి. మేలు చేయాలి. ఆళ్ళు ఉన్నతికి వెళ్ళాలని మనం ఆలోచించాలి. మనం ఉన్నతికి వెళ్ళాలంటే ఇతరులని కూడా మనం వారు కూడా ఉన్నతికెళ్ళాలని మనం ఆలోచించాలి. ఇలాంటి ఒక ఆశీర్వాదం ద్వారా మనం కూడా మంచి ఉన్నతికి వెళ్తాం. మంచి కర్మలను మోసుకెళ్తాం. మనతో ఈ ఈ గుణాలు ఈ ఈ ఇవే మనతో వచ్చేవి. ఈ సంస్కారాలే మన తోడై వస్తాయి. మనం చేసుకున్న మంచి కర్మలు, పాప కర్మలు సంస్కార రూపంలో మనతో వస్తాయి. మనం అందుకని మనం మంచివి చేసుకుందాం. మంచినే తీసుకెళ్దాం. పరమాత్మను తోడుగా పెట్టుకుందాం. ఆయనే కడ వరకు మనకు తోడు. ఇదొక్కటి ఏకైక సత్యం.